గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మీరు విన్నారు పోక్సో గురించి అని. సో ఎంతమంది ఐడియా ఉంది? ఎవరైనా చెప్తారా? మైక్ పాస్ చేయండి ఆడియన్స్కి. నమస్కారం. నేను బాష్ సెషన్స్ తీసుకుంటాను. సో అడల్ట్స్ అబ్యూస్ అబౌవ్ సమ్ ఏజ్ తర్వాత బాష్ వర్తిస్తుంది. ది అదర్ వే లెస్ దెన్ దట్ పర్టికులర్ ఏజ్ పోక్సో వర్తిస్తుందని మాత్రం తెలుసు నాకు. అంతకు మించి పోక్సో మరింత డీటెయిల్. ఓకే, ఇంకెవరైనా మైక్ పాస్ చేయండి. అంటే మైనర్స్ పైన జరుగుతున్న సెక్షువల్ అగెన్స్ట్ గా ఉంది అది పోక్సో. నాకు తెలిసింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఒక దురదృష్టమైన విషయం ఏంటంటే ఆ విషయం నాకు తెలిసింది కోర్ట్ అనే మూవీ వల్ల. నిజానికి తెలియాల్సింది ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఎలా ఉండాలి అంటే మనకు స్వతహాగా తెలియాలి, ఒక సినిమా వల్ల తెలిసింది. అది కూడా కొంచెం అంతవరకు తెలిసింది. ఇంకెవరైనా? పోక్సో యాక్ట్ 18 బిలో ఉన్న చైల్డ్ అంటే గర్ల్ అవ్వచ్చు, బాయ్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మీద 18 అబవ్ ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళ మీద లైంగిక దాడి జరిగితే అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి యాక్టే పోక్సో యాక్ట్ అనమాట. అది బాయ్కి అంటే ఒక 60 ఉన్న అంకుల్ ఒక బాయ్ మీద చేసినా అది పోక్సో యాక్ట్ అవుతుంది. ఒక 40 ఇయర్స్ ఉన్న లేడీ ఒక 8 ఇయర్స్ ఉన్న బాబు మీద కానీ పాప మీద చేసినా సరే అది పోక్సో యాక్ట్ ఉంటుంది. మేజర్గా గర్ల్స్ మీదే రేపులు జరుగుతాయి అని సమాజంలో అది ఎక్కువగా ఉంది. కానీ ఏంటంటే బాయ్స్ మీద కూడా ఆ లైంగిక దాడి అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే లైంగిక దాడి జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లలకి ఏదైనా సపోర్ట్గా ఈ సుప్రీంకోర్టు అవ్వచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయినటువంటి రాజ్యాంగం అవ్వచ్చు, వీళ్ళకి సరైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి పోక్సో యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ పోక్సో యాక్ట్ ఏంటంటే నాన్ బెయిలబుల్. ఒకసారి ఆ పోక్సో యాక్ట్ కానీ మన మీద పడితే ఇక ఒక 7 ఇయర్స్ సెక్షన్ బట్టి ఇక బాగా సివియర్గా ఉంటుంది. ఓకే, ఇంకెవరైనా ఏమన్నా చెప్తారా? ఐడియా ఉందా? ఈ పోక్సో యాక్ట్ అంటే నేను ఎక్కువగా న్యూస్లో చదువుతూ తెలుసుకున్నానండి. 18 ఇయర్స్ బిలో ఉన్న ఎవరైనా సరే, అది జెండర్ సంబంధం లేదు, మగవాళ్ళు లేదా ఆడవాళ్ళు, వాళ్ళని ఈ సెక్షువల్ అబ్యూస్కి గురి కాకుండా కాపాడే చట్టమే పోక్సో యాక్ట్. అంతే అండి. సో ఇంకెవరైనా? ఆడేనే కాదు, ప్రేరేపించినా కానీ ఇండైరెక్ట్ గా మాట్లాడినా కానీ వర్తించింది. ఎగ్జాక్ట్లీ. ఈ పోక్సో యాక్ట్ గురించి నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదివానండి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ అనుకుంటా ఫుల్ ఫామ్. చాలా వరకు చదివాను. అయితే ఈ యాక్ట్ మొత్తం ఏముంటుందంటే ఎలాంటి అట్రాసిటీస్ కానీ ఎలాంటి కేసెస్కి ఏ విధంగా వాళ్ళు అంటే అసలు అఫెన్స్ అంటే ఏంటి, సెక్షువల్ అఫెన్స్ ఏంటి, మొత్తం డెఫినేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్స్ ఫాలోయింగ్ గా సో ఎలాంటి అట్రాసిటీస్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ ఏ విధంగా రీచ్ అవుట్ అవ్వాలి, అలా జరిగినప్పుడు ఏ విధంగా రీచ్ అవుట్ అవ్వాలి, ఇదంతా కూడా మొత్తం యాక్ట్ అంతా ఉంటుంది అని చెప్పేసి నేను నాకు గుర్తుంది. ఓకే, మీరు చాలా మంది చెప్పారు. సో చెప్పండి. నేను లీగల్ డిపార్ట్మెంట్ పనిచేస్తానంటే నల్గొండ కోర్టు రెగ్యులర్ వెళ్తుంటాను. నేను డైలీ ఒక కేసులో అంటే జడ్జిమెంట్ జడ్జి గారు ఇచ్చేటువంటిది శిక్ష ఏదైతే ఉంటుందో అది బయట వాట్సాప్ గ్రూపుల ద్వారా పేపర్ ద్వారా అయినప్పటికీ కూడా అవేర్నెస్ అనేది అంటే శిక్ష అంటే అట్లా చేయకుండా ఉండడం ఒక సమాజం మీద అనేది వాళ్ళ మానసిక ప్రవర్తన ఏందని నాకు అర్థంగా చెప్తూ వివరిస్తుంది. సో అందరూ చెప్పారు ఏంటి, ఇది పిల్లలకి సంబంధించిన యాక్ట్ అన్నమాట. మీరు చెప్పిన దానిలో ఏంటంటే ఇది జెండర్ న్యూట్రల్. మీరు చెప్పారు, మీరు కూడా చెప్పినట్టున్నారు. ఇది అందరినీ కవర్ చేస్తుంది. అండర్ 18 ఉన్న పిల్లలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్స్. ఇది చాలా మందికి అవేర్నెస్ ఉండదు. ట్రాన్స్జెండర్ మీద సెక్షువల్ అబ్యూస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అది చాలా మందిలో అవేర్నెస్ ఉండదు అనమాట. ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీవన్ అండర్ 18 అందరూ కూడా దీనికి వర్తిస్తారు. అఫెన్స్ అంటే ఏంటి, ముందు మనం అఫెన్స్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. ఎనీథింగ్ దట్ ఈజ్ నాట్ డూయబుల్, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే. అంటే రాజ్యాంగ పరంగా లా పరంగా చూసుకున్నప్పుడు
ఏదైతే అసలు చేయడానికి అర్హత లేదో అది అఫెన్స్గా కన్సిడర్ అవుతుంది. అంటే ఇప్పుడు అబ్యూజ్ ఉందనుకో, నార్మల్ అబ్యూజ్ ఉంది, అలా కాకుండా అబ్యూస్తో పాటు హెరాస్మెంట్ ఉంటుంది, అసాల్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా అఫెన్సెస్. ఎట్టి పరిస్థితుల్లో ఇవి చెయ్యకూడదు అనేదాన్ని మొత్తం కలిపి అఫెన్స్ అంటారు. సో మొత్తం ఇందులో ఏమేమి కవర్ అవుతాయి, అఫెన్సెస్ లిస్ట్ ఏంటి? పెనట్రేటివ్ ఇక్కడ ఎవరైనా 18 బిలో ఉన్నారా? 18 బిలో ఉన్నారా? ఓకే. పేరెంట్స్ ఉన్నారు కదా, 18 బిలో ఉన్న వాళ్ళందరూ పక్కన పేరెంట్స్ ఉన్నారు కదా, ఓకే. సో లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్ ఏంటంటే పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే మన బాడీలోకి ఏదైనా ఒక ఆర్గాన్ కానీ ఆబ్జెక్ట్ కానీ పెనట్రేట్ చేస్తూ సెక్షువల్ యాక్ట్ పార్టిసిపేట్ చేయడం. ఇది కూడా ఫస్ట్ మేజర్ ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ జైల్ పీరియడ్ ఉన్న మేజర్ ఇష్యూ అన్నమాట. బేసిక్గా ఏంటంటే పోక్సోలో ఎప్పుడు కేసెస్కి వెళ్ళేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ అసాల్ట్ జరిగినవి మనకు కనిపిస్తాయి, కానీ దానికి అండర్ ద రూట్ చూసినప్పుడు దాని కింద కూడా మనకి చాలా ఉంటాయి. మరి అందరూ వెళ్తున్నారా? నిజంగా అందరూ వెళ్ళట్లేదు, సో అన్నీ రావట్లేదు. మరి దీన్ని ఎందుకు మనం మాట్లాడాలి? ఎందుకంటే కనిపించనివే ఎక్కువ ఉన్నాయి. 2012లో యాక్చువల్లీ పోక్సో యాక్ట్ స్టార్ట్ చేశారు. పోక్సో యాక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ప్రతి 8 మందిలో ఒకళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక పీరియడ్లో సెక్షువల్ అబ్యూస్కి గురవుతున్నారు అనే స్టాటిస్టిక్స్ వచ్చాయన్నమాట. అది రావడం వల్ల యునెస్కో వాళ్ళు ఏం చేశారంటే మ్యాండేట్ చేశారు. ప్రతి కంట్రీకి పోక్సో ఉండడం మ్యాండేట్ చేయడం వల్ల ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అంటే మీరు ఆలోచించండి, ఒక ఎంటైర్ పాపులేషన్లో ప్రతి 8 మందిలో ఒకళ్ళు సఫర్ అవుతున్నారు అంటే అది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 12.5% అవుతుంది. 12.5% మంది ఇలా సఫర్ అవుతున్నప్పుడు వీళ్ళు పడే మానసిక కాన్సిక్వెన్సెస్ ఏంటి? మనం యాక్చువల్లీ ఈరోజు పోక్సో నేను ఎక్కువ లీగల్ కవర్ చేయదలుచుకోలేదు, మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది ఏమేమి కవర్ అవుతాయని. ఇది మానసికంగా కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి, సైకలాజికల్ పర్సెప్టివ్లో ఎలా దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం మేజర్గా డిసైడ్ చేద్దాం. మనం పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ గురించి, అంటే పెనట్రేషన్ జరిగినవి అవి ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాయి, వాళ్ళు కోర్టులో డీల్ చేస్తారు. మరి పెనట్రేషన్ జరగలేదు, అప్పుడు ఏమవుతుంది? ఎవరికన్నా ఐడియా ఉందా? మరి అది వదిలేయాలా? పెనట్రేషన్ లేదు కానీ అబ్యూస్ జరిగింది, ఏంటి మరి కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఓకే, ఇంకా ఓకే. ఫస్ట్ మనం ఒక పేరెంట్గా ఏం చేయాలి? సో ఇలా ప్రతి 8 మందిలో ఒకళ్ళు సఫర్ అవుతున్నారు అన్నప్పుడు ఆ ఒక్కళ్ళు మన బిడ్డ ఎందుకు కాకూడదు? మన బిడ్డ అవ్వద్దు, అవ్వకుండా ఉంటే బాగుంటుంది, ఏ బిడ్డ అవ్వద్దు అసలు. కానీ అయితే ఒకవేళ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జరిగిందా జరగలేదా కాకుండా పేరెంట్స్ అందరూ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పిల్లలతో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఏర్పరచుకోవాలి. ఏదన్నా ఒక ఇష్యూ జరిగింది, అది సెక్స్ రిలేటెడే కాకపోవచ్చు, బట్ ప్రతిదీ వచ్చి పేరెంట్ దగ్గర మాట్లాడగలిగే ఒక రిలేషన్ అనేది కంపల్సరీగా ప్రతి పేరెంట్ పిల్లలతో ర్యాపప్ బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇష్యూ జరిగాక వాళ్ళు చెప్పుకోవడానికి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అవైలబిలిటీ ఎవ్వరు నమ్మాలో వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ అసలు ఒక ఇష్యూ జరిగిందనే విషయమే వాళ్ళకి క్లారిటీ ఉండదు. వాళ్ళకి క్లారిటీయే లేనిది ఒక డిస్కంఫర్ట్ ఉంది, మరి ఎవరి దగ్గర చెప్పుకుంటారు? అలా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళతో మంచి ర్యాపప్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు పేరెంట్స్ దగ్గర వాళ్ళు ఓపెన్ అవుతారు. ఓపెన్ అయినప్పుడు మీకు కమ్యూనికేట్ అవుతుంది ఫస్ట్. సో ఫస్ట్ ర్యాపో అనేది ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు చెప్పాక అది మీరు నాన్ జడ్జ్మెంటల్గా వింటారు అనే నమ్మకం ఉండాలి. లేదు వాళ్ళు ఓకే చెప్దాం అనుకున్నారు, ఓకే ర్యాపో కూడా ఎస్టాబ్లిష్ అయింది, అంతా బాగుంది, కానీ మీకు చెప్తే మీరు వెంటనే జడ్జ్ చేస్తారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది.
ఎందుకంటే ఇది అసలు నార్మల్ అందరి దగ్గర డిస్కస్ చేసే ఇష్యూ కాదు. అలాంటప్పుడు ఈ మరి అసలు చెప్పడమే వాళ్ళు వద్దనుకునే స్టేజ్ కదా. అది దాటి మీకు ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటని మీరు అనుకుంటున్నారు? జడ్జ్‌మెంట్ చేయకుండా వీడియో వినాలి. ఓకే. డీటెయిల్‌గా కొన్ని విని ఇంకా ఎక్కువ మాట్లాడేలా చేయాలి ఫస్ట్. హ్మ్. సో దట్ చెప్పడం స్టార్ట్ ఎండింగ్ వరకు కంప్లీట్ విషయం మైనస్ చెప్తారు. హ్మ్. అది ఫస్ట్ థింగ్. అంతే. ఇంకా? ఎంపతిగా ఫీల్ అవ్వాలి. ఇంకా? ఎంపతిగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి దాన్ని ఓకే. మనము పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంకా? ఓకే. బట్ మీరందరూ సెకండ్ స్టెప్ గురించి మాట్లాడారు. అన్నిటికన్నా ఫస్ట్ మీరు స్టేబుల్‌గా ఉండాలి. పేరెంట్స్ స్టేబుల్‌గా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇష్యూ చెప్పగానే మీరే కోపం తెచ్చుకున్నారు. మీరే భయపడ్డారు. మీరే ఏదైనా నెగెటివ్ ఎమోషన్‌లోకెళ్లారు. రెండోసారి మీకు మాట్లాడాలంటే పిల్లలకి భయం వస్తుందనమాట. సో ఫస్ట్ చేయాల్సింది మీరు ఎంపతితో వినడమో, వాళ్ళని దాని గురించి క్వెషన్స్ అడగడమో కాదు. మీరు స్టేబుల్‌గా ఉండటం. మీ ఎమోషన్స్ ఎప్పుడూ గూడా మీరు వాళ్ళకన్నా పెద్ద స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళకంటే కొంత లైఫ్ చూసారు. కొంత మెచ్యూరిటీ ఉంది. కాబట్టి మీరు స్టేబుల్‌గా ఉండాలి. మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఆ క్షణంలో మెయింటైన్ చేయగలగాలి. ఇది చాలా కీ అనమాట. ఎందుకంటే ఒక కేస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ కేస్‌లో ఏంటంటే వాళ్ళ నెయిబర్ ఆ అమ్మాయిని కొంత అబ్యూస్ చేశారు. చేసినప్పుడు తనొచ్చి వాళ్ళ ఫాదర్‌కి చెప్పింది. చెప్పాక ఏమైందంటే వీళ్ళ ఫాదర్ వెంటనే వెళ్ళి ఆ నెయిబర్‌ని పట్టుకొని రోడ్డు మీద అందరి ముందు ఈ అమ్మాయి కూడా చూస్తుంది. గబగబా కొట్టేశారు. కొట్టారు. ఆ అమ్మాయికి తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఈ జరిగిన అబ్యూస్ కంటే వాళ్ళ నాన్న వెళ్ళి అలా రోడ్డు మీద అందరి ముందు కొట్టడం అనేది చాలా పెద్ద ట్రామా అయిందనమాట. సో పేరెంట్స్ ఎమోషనల్‌గా డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. ఫస్ట్ మీరు స్టేబుల్‌గా ఉండండి. మీరు స్టేబుల్‌గా ఉన్నప్పుడు మీరు ఏం చేద్దామనేది తర్వాత చేస్తారు. మీరు స్టేబుల్‌గా లేకుండా ఎమోషనల్‌గా డెసిషన్స్ తీసుకుంటే మీ ఎమోషన్ అనేది ఎస్పెషల్లీ నెగెటివ్ ఎమోషన్ అనేది మీ పిల్లలకి ఇంకొక ట్రామాని క్రియేట్ చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్టేబుల్‌గా ఉండాలి. నెక్స్ట్ క్వెషన్స్ అడగకండి. ఏంటి? స్టేబుల్‌గా ఉండటం అంటే స్టేబుల్‌గా ఉండడం అంటే ఏ విధమైన నెగెటివ్ ఎమోషన్ మీరు ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. అంటే కోపం గానీ, సాడ్‌నెస్ కానీ చూడు ఎలా జరిగింది, అసలు ఇలా జరిగిందా? ఎంత ఇదయింది అని చెప్పి మీరు ఎలాంటి నెగెటివ్ వర్డ్ మాట్లాడకూడదు. కేవలం వినాలి. శ్రద్ధగా వినాలి. అంతే తప్ప మీరు ఏ విధమైన నెగెటివ్ ఎమోషన్ చూయించినా అది బిహేవియర్‌గా గానీ, వర్డ్స్ పరంగా గానీ చూయించారు అంటే వాళ్ళకి అది సెకండరీ ట్రామాగా క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రామాతో సఫర్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర మీరు నెగెటివ్ ఎమోషన్ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు అది వాళ్ళకి ఇంకా ప్రాబ్లమాటిక్ అవుతుందనమాట. మీ దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్పారు అంటే మీరు ఒక సేఫ్ స్పేస్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే చెప్తారు. అలా చెప్పినప్పుడు మీరు అది మెయింటైన్ చేయాలి. మీరు ఆ బ్యాలెన్స్‌నెస్ చూయించాలి వాళ్ళ మీ బిహేవియర్‌లో కానీ, మీ బాడీ లాంగ్వేజ్‌లో కానీ, మీ ప్రతి యాక్షన్‌లో కూడా మీరు స్టేబుల్‌గా ఉన్నది వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి. అప్పుడే ఫర్దర్ ఏమైంది ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లేకపోతే కష్టం అవుతుంది. సో మీరు ఎప్పుడు కూడా స్టేబుల్‌గా ఉండండి. నెక్స్ట్ క్వెషన్స్ అడగకండి. క్వెషనింగ్ అస్సలు చేయకూడదు. చాలామంది ఒకళ్ళు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. వచ్చి ఇలా జరిగింది, ఇలా అబ్యూస్ జరిగింది అని చెప్పగానే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నిన్నే ఎందుకు చేశారు? అక్కడ ఎవరూ లేరా? ఇలాంటి క్వెషన్స్ ఎప్పుడు అడగకండి పిల్లల్ని. వాళ్ళేమి కావాలని అలా అవ్వలేదు. వాళ్ళకి తెలియకుండా అది జరిగింది. అది మీరు ఫస్ట్ ఎక్నాలెడ్జ్ చేయాలి. దాన్ని ప్రతి క్షణము మైండ్‌లో గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి ఎప్పుడు కూడా. మీరు ఇంటరాగేటివ్ మోడ్‌లో క్వెషన్ చేసినా వాళ్ళని మీరు లాయర్స్ లాగా లేదా ఏదన్నా టీచర్స్ క్వెషన్ అడిగినట్టు పిల్లల్ని ఎగ్జామ్ హాల్‌లో క్వెషన్ ఇచ్చి ఆన్సర్ చెప్పమన్నట్టు బిహేవ్ చేసినా కూడా వాళ్ళకి వెంటనే క్లోజ్ అయిపోతుందనమాట. వాళ్ళు ఓపెన్ అవ్వరు ఏం జరిగిందని చెప్పటానికి. సో ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే వాళ్ళని క్వెషన్స్ అడగద్దు. కంప్లీట్‌గా ఏం జరిగిందని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పేంత వరకు మీరు వెయిట్ చేయండి.
దొరికిన ఇన్ఫర్మేషన్తో మీరు డీల్ చేయాలి తప్ప మీరు క్వశ్చన్ చేసి వాళ్ళని ఇంకా డిస్కంఫర్ట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రియేట్ చేయకూడదు. అండ్ నేను ఇందాక చెప్పినప్పుడు ఒక మంచి అడల్ట్, సెక్యూర్ అడల్ట్ అనేది మెన్షన్ చేశాను. ఈ సెక్యూర్ అడల్ట్ ఫీలింగ్ ఎలా ప్రతి పేరెంట్కి ఎక్కడ దొరకాలి? ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి దొరకాలి. ఎందుకంటే ఒక అబ్యూస్ జరిగినప్పుడు సహజంగా పిల్లలకి ఎస్పెషల్లీ బిలో 12 or 10 అనమాట జరిగినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు అని. అలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ని తప్ప ఇంకా ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. అప్పుడు ఫస్ట్గా చేయాల్సింది పేరెంట్స్ స్టేబుల్గా ఉండి బాగా విని మళ్ళీ వాళ్ళకి ఆ రీఅష్యూరెన్స్ కలిగించాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా మేము సపోర్ట్ చేస్తాము, మీరు ఎప్పుడు మా పిల్లలే, ఈ విషయంలో మీకు తప్పు చేయలేదు అన్న అష్యూరెన్స్ మీ మాటల్లో మీ ప్రవర్తనలో వాళ్ళకి దొరికినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మీరు దాన్ని ఎలా డీల్ చేయాలి అవన్నీ చూడొచ్చు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది స్టేబుల్గా ఉండడం, శ్రద్ధగా వినడం, క్వశ్చన్ చెయ్యకుండా ఉండడం, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి? కొన్నిసార్లు సరే వాళ్ళు వచ్చి చెప్పగలిగారు, ఇవన్నీ చేస్తాం బాగానే ఉంది, చెప్పలేకపోతున్నారు, ఎలా తెలుసుకోవాలి? ఒక 7 years చెప్పండి. వాళ్ళు చదువుకునే పిల్లలైతే వాళ్ళు స్కోర్ తగ్గిపోతుంది అన్నమాట, మార్కులన్నీ బాగా పడిపోతాయి. రెండోదరికి యాక్టివ్గా ఉండరు, ఫుడ్ సరిగ్గా తినరు, ఇంతకుముందు లాగా ప్రవర్తించరు పూర్తిగా. ఇంకా ఇవి 3 కేటగిరీస్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే బాగా చిన్న పిల్లల మీద జరిగింది అంటే బిలో 6 years లేదా 6-7 అలా జరిగింది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ పాస్ట్ వెనక్కి వెళ్ళిపోతారు హ్యాబిట్స్లో. సడన్గా మళ్ళీ బెడ్ వెయిటింగ్ స్టార్ట్ అవుతుంది బాగా చిన్న పిల్లల్లో. అయితే అప్పటి వరకు వాళ్ళకి నార్మల్ అయిపోయింది, చిన్న ఏజ్ తర్వాత బెడ్ వెయిటింగ్ ఆగిపోతుంది. ఆఫ్టర్ 2-3 years వచ్చాక మళ్ళీ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత సడన్లీ ఏంటంటే మళ్ళీ బెడ్ వెయిటింగ్ స్టార్ట్ అవుతుంది. లేదా నోట్లో వేలు పెట్టుకుంటారు సడన్గా. మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఎంత వయసు వచ్చినా నోట్లో వేలు పెట్టుకొనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నాకు సెక్యూరిటీ లేదు, ఇక్కడ ఈ సొసైటీ అంతా ఇన్సెక్యూర్గా ఉంది అన్న ఒక భయం ఉందన్నమాట. ఆ భయం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే నోట్లో వేలు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ వస్తుంది. ఆ సెక్యూరిటీ కోసం వాళ్ళ థమ్సకింగ్ అలవాటు అవుతుంది. సో మనం ఇవి అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ సైకలాజికల్గా ఏంటంటే ఎక్కువ కోపం చూపిస్తారు, అప్పటి వరకు ఉండదు, సడన్గా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, ఎక్కువ స్వింగ్స్ ఉంటాయి, కోపం ఉంటుంది, సడన్గా డిస్ట్రాక్ట్ అవుతారు లేదా దాక్కుంటుంటారు. అంతకుముందుగా పార్టిసిపేట్ చేసిన ఈవెంట్స్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు డిటాచ్ అయిపోతూ ఉంటారు మనుషుల నుంచి అండ్ ఈవెంట్స్ నుంచి, అన్నిటినీ దూరం పెట్టేస్తూ ఉంటారనమాట. అండ్ సైకోసోమాటిక్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతాయి. అవేంటంటే సడన్గా పెయిన్ రావడం, అప్పటి వరకు బాగానే ఉంటారు, స్కూల్కి వెళ్ళాలంటే అప్పుడు బస్సు ఇంకో 5 నిమిషాల్లో వస్తుందన్నప్పుడు, ఆటో వస్తుందన్నప్పుడు కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది? చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, కరెక్ట్గా స్కూల్కి ఎగ్గొట్టడానికి చేస్తున్నారు వీళ్ళు, కరెక్ట్ 5 నిమిషాల ముందు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు, యాక్చువల్లీ వాళ్ళు నిజంగానే ఆ టైంలో కడుపులో నొప్పి వస్తుంది. అలా ఏదో ఒక వేలో బాడీ బయటికి వచ్చేస్తుంది అనమాట. చెప్పలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నప్పుడు మనం దీన్ని ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ లేటెస్ట్గా వచ్చిన ఈ రోజుల్లో ఆన్లైన్ అఫెన్సెస్ అనేవి చాలా పెరిగాయి. లైక్ ఆన్లైన్ గ్రూమింగ్ కానివ్వండి, ఆన్లైన్ హెరాస్మెంట్ కానివ్వండి. అంటే ఆన్లైన్లో వీళ్ళు సెక్షువల్ ఇమేజెస్ సెండ్ చేస్తుంటారు. ఆన్లైన్లో వాళ్ళకి చాటింగ్ చేయడం ద్వారా వాళ్ళని చాట్ చేస్తూ ఫ్రెండ్షిప్ చేస్తూ వీళ్ళని ఏం చేస్తారంటే ఇది చాలా నమ్మకంగా మాట్లాడి సెక్స్ వైపు తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి కేసెస్ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే ఈ రోజుల్లో ఇవి ఎక్కువ పెరుగుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ప్రతి పేరెంట్ ఎలా ఉంటుందంటే మా పిల్లలకి మేము అన్నీ ఇస్తున్నాము, వాళ్ళు కంట్రోల్లోనే ఉంటారు కరెక్టే, కానీ
లా ప్రకారం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది వాళ్ళకి అవేర్నెస్ ఉందా లేదా అనేది మీరు పేరెంట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ వాళ్ళు అండర్ ఏజ్ ఎవరన్నా ఉండి వాళ్ళ పేరెంట్, వాళ్ళే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ పేరెంట్ ఆ చాట్ తీసుకెళ్ళి లీగల్గా ప్రొసీడ్ అయితే మీ పిల్లలు కూడా జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది చాలా కష్టంగా ఉంటుంది. మా పిల్లలు ఏం చేయలేదు కదా, ఏమీ చేయలేదు కరెక్టే, కానీ ఇంటెన్షన్ ఏముంది? మీరు చాటింగ్ చేశారు, ఏ ఇంటెన్షన్తో చాట్ చేశారు? ఒక అమ్మాయితో లేదా ఒక అబ్బాయితో ఏ ఇంటెన్షన్తో చేసి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి నేను ఆ ఇంటెన్షన్ కాదు అంటే మీరు చేసిన చాట్లో దొరికిపోతారు కదా. సో ఆన్లైన్ వాడేటప్పుడు మీ పిల్లలకి మీరు అవేర్నెస్ కల్పించండి. ఇలా ఉంటుంది లా అనే విషయం వాళ్ళ కమ్యూనికేట్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు ఏం చెయ్యకూడదు అనేది వీళ్ళకి తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ బిహేవియర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. అండ్ కౌన్సిలింగ్ ఎవరికి తీసుకోవాలనుకుంటున్నారు? ఒకవేళ ఇవన్నీ చెప్పారు అంత బాగానే ఉంది, బట్ స్టిల్ ఇష్యూ జరిగింది, అప్పుడు ఎవరు కౌన్సిలింగ్ తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకోవాల్సిన పేరెంట్స్ యాక్చువల్లీ. ఆన్లైన్ చాటింగ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది యాక్చువల్లీ గ్రూమింగ్ అంటారు. దీనిలో ఏంటంటే సెక్షువల్ ఇంటెన్షన్ ఉంటుంది వీళ్ళల్లో, కానీ వీళ్ళేం పార్టిసిపేట్ చేయరు, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, కానీ సెక్షువల్ చాట్ చేస్తారు, రొమాంటిక్ చాట్ చేస్తారు, కొంతమంది న్యూడ్ చాట్స్ కూడా చేస్తుంటారు. ఇవన్నీ కూడా దానిలో కవర్ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏం చాట్ చేస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, మీ పిల్లల ఏజ్ ఎంత, ప్రతిదీ మీరు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లేదా మీకు తెలియకుండా పిల్లలు చేస్తారు అని అనుకున్నప్పుడు వాళ్ళకి అవేర్నెస్ అన్నా కల్పించండి. అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళ హద్దుల్లో ఉంటారు. ఇది ఓకే, ఇది లీగల్గా వస్తుంది, నేను నా లిమిట్లో లేకపోతే నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలన్న వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా అయినా ఉంటారు. ఇది పేరెంట్స్గా ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎందుకంటే జరిగిన తర్వాత నేను అలా అనుకోలేదు, నాకు తెలియలేదు అంటే ఎవ్వరూ వినరు. లా తెలియనంత మాత్రాన మీరు చేసింది ఒప్పు అయిపోదు, అది తప్పే అవుతుంది. అది ఖచ్చితంగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నెక్స్ట్ చేసినప్పుడు లీగల్ కాన్సిక్వెన్సెస్ లో చాట్ చేసిన ఇద్దరు ఉంటారా, లేదు ఇనిషియేట్ చేసిన వాళ్ళు విల్ బి అండర్, లేదు పేరెంట్ పాప రెస్పాన్సిబుల్ గా ఉంటుంది వాళ్ళ పేరెంట్. ఒకరు మైనర్ ఒకరు మేజర్ కదా, మేజర్ మీద కేసు, మేజర్ మైనర్ విక్టిమ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇద్దరు మైనర్లు ఇద్దరిని ముందు తీసుకెళ్తారు, కేసు బుక్ అవుతుంది, తర్వాత వాళ్ళని అసెస్మెంట్ జరుగుతుంది అనమాట. ప్రొసీజర్ చాలా క్లియర్ గా ఉంటుంది. కోర్టు ఇద్దరిని అసెస్ చేస్తారు. వీళ్ళకి సైకలాజికల్ గా వీళ్ళకి మెచ్యూరిటీ ఉందా, తెలిసే చేశారా, లేదా ఏదో క్రేజీనెస్ తో చేశారా, అది వాళ్ళు అసెస్ చేసి దాన్ని బట్టి వాళ్ళు దేని కింద ఆప్ట్ అవుతారు చూసి వాళ్ళ ఏజ్ ప్రకారం 3 years జైలా, 4 years ఫైన్ వేయాలా, అవేర్నెస్ కౌన్సిలింగ్ ఇప్పించాలా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. బట్ ఇష్యూ వన్స్ రిపోర్ట్ అయింది అంటే ఖచ్చితంగా అది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంటుంది, మొత్తం వాళ్ళు తీసుకుంటారు. మైనర్ అండ్ మేజర్ పేరెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది అక్కడ క్లియర్గా కమ్యూనికేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇప్పిస్తారు, లానే ఇస్తుంది అనమాట. పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకోండి అని వాళ్ళు అసైన్ చేస్తారు. బట్ అక్కడ క్లియర్గా కమ్యూనికేట్ అవుతుంది కదా, వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు, పిల్లల పట్ల బాధ్యతతో లేరు అనేది తెలుస్తుంది. సో కోర్ట్ అనేది కొంతవరకు తీసుకుంటుంది. మన పిల్లల గురించి మనకు ఉండాలి శ్రద్ధ. వన్స్ 18 క్రాస్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఇక పేరెంట్స్ సంబంధం లేదు. ఇక వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళే రెస్పాన్స్. పేరెంట్స్ ఇప్పుడు ఇతను చేశాడు కాబట్టి, లేకపోతే 18 క్రాస్ అయిన తర్వాత అబ్బాయి చేశాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ దాంట్లో భాగమే ఉంది. తను కంప్లీట్గా తన రెస్పాన్స్. నెక్స్ట్ ఇంకా డౌట్స్? అబ్యూస్ చేసిన వాళ్ళ పేరెంట్స్ అతను అబ్యూజ్ చేసిన అతను అడల్ట్ కాకుండా కాకపోతే
పేరెంట్స్ ఉంటుంది దాని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇప్పిస్తారు, పిల్లలకి ఉంటుంది. వాళ్ళు ఎంత సీరియస్ కేసు అయింది అనే దాన్ని బట్టి అది వాళ్ళు జైలు ఉంటుందా, జైలు పీరియడ్ ఉంటుందా అనేది మొత్తం కోర్ట్ అనేది నిర్ణయిస్తుంది. ఇలాగైతే మైనర్ డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ చేస్తే వెహికల్ రీచ్ చేస్తారు, పేరెంట్స్ కూడా ఉంటుంది. అలా మేడం. ఇప్పుడు మీరు చాలా స్టెప్స్ చెప్పారు కదా, Hmm. ఇప్పుడు పిల్లల మీద దాడి జరిగిందని తెలిసింది, Hmm. తర్వాత ఎలా కాపాడుకోవాలి పిల్లల్ని? ఇప్పుడు ట్రామా గురయ్యారు కదా, కొన్ని ఉంటాయి కదా, అంటే ముందు ఇంకా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మనం ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి First- దాడి జరిగిన తర్వాత? ఓకే, జరిగినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది వాళ్ళ ఏజ్ అన్నమాట. ఆ పిల్లల ఏజ్ ఎంత? వీళ్ళు బిలో 7 ఉన్నారా, 7 to పుబర్టీ మధ్యలో రీచ్ అవ్వలేదా, వన్స్ పుబర్టీ రీచ్ అయ్యారా, దాని తర్వాత 18 బిలో ఉన్నారా, ఏంటి ఎవరు అనేది మనం ఏజ్ వైజ్గా సెగ్రిగేట్ చేస్తాము. సెగ్రిగేట్ చేసిన తర్వాత ఏజ్ ప్రకారం వీళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. వీళ్ళతో పాటు ఫస్ట్ కౌన్సిలింగ్ పేరెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే బిలో 18 ఉన్న పిల్లలకి ఒక కౌన్సిలర్ ఇచ్చే కౌన్సిలింగ్ కంటే కూడా పేరెంట్స్ బిహేవియర్ అండ్ పేరెంట్స్ యాటిట్యూడ్లో వచ్చిన చేంజ్, వాళ్ళు వాళ్ళ పట్ల చూపించే ఎంపతి అనేది ఎక్కువ రిజల్ట్ని ఇస్తుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్ పేరెంట్స్ తీసుకోవాలి. పేరెంట్స్ తర్వాత వన్స్ ఒకవేళ జరిగింది, వీళ్ళు ట్రామాకి గురయ్యారు, భయపడుతున్నారు, వీళ్ళకి మోస్ట్లీ ఏంటంటే ఆర్ట్ థెరపీ కానీ ప్లే థెరపీ కానీ ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీళ్ళకి తీసుకెళ్ళి సైకోథెరపీ, ఇప్పుడు గెస్టాల్ థెరపీయో ఎగ్జిస్టెన్షియల్లో లేకపోతే సిబిటి ఇలా ఇస్తాము అంటే వాళ్ళు పిల్లలకు కష్టం అవుతుంది ఇవి ఇవ్వటానికి. సో వీళ్ళకి ఏం చేస్తారు అంటే ఆర్ట్ థెరపీ ఇస్తారు, ప్లే థెరపీ ఇస్తారు, డ్రామా థెరపీ ఉంటుంది. అలా పిల్లల కోసం డిజైన్ చేసిన థెరపీస్ ఉంటాయి కొన్ని, వాటిని పిల్లలకి ఇస్తారు. సో కంప్లీట్గా సెషన్ తీసుకోవాలి, లేదంటే లాంగ్ రన్లో వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి, పానిక్ అటాక్స్, డిప్రెషన్, లాంగ్ రన్ డిప్రెషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. థెరపీ కంప్లీట్గా తీసుకోవాలి, మధ్యలో ఆపకుండా కంటిన్యూస్గా తీసుకోవాల్సి ఉంటుంది. బోత్ పేరెంట్స్ అండ్ కిడ్స్ కూడా తీసుకోవాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో వేస్తారు కదా, అప్పుడు ఆ బాబు మీద వేరే వాళ్ళు దాడి చేసినప్పుడు, లేదా ఆ పాప మీద వేరే హయ్యర్ క్లాస్ వాళ్ళు ఆ యొక్క లైంగిక దాడి చేసినప్పుడు ఆ చీకట్లో వాళ్ళు గుర్తుపట్టలేనప్పుడు ఆ మార్నింగ్ భయపడిపోయి వాళ్ళ దగ్గరలో ఎవరు ఉంటారంటే వార్డెన్ కానీ టీచర్స్ కానీ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు చెప్పారు ఇలా జరుగుతుందని. చెప్పినప్పుడు వీళ్ళు రికగ్నైజ్ చేయకపోయినా, లేకపోతే వాళ్ళు దానికి సంబంధించిన ఇనిషియేట్ తీసుకోకపోతే మరి ఈ పిల్లలు ఆ ట్రామాలోనే ఉండిపోతారు కదా. అంటే రికగ్నైజ్ అవుతారా అవ్వరా అనే ట్రామా కంటే ఇష్యూ జరిగింది అనేది అది ఎక్కువ భయాన్ని ఇస్తుంది. ఎవరు చేశారు అన్న దానికంటే అఫ్కోర్స్ చేసిన వ్యక్తి తెలియనప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద అనుమానం ఉంటుంది, ప్రతి ఒక్కరిని వాళ్ళు డౌట్ పడతారు, రెస్పెక్ట్ ఆఫ్ జెండర్. వాళ్ళకన్నా ఏజ్ కానీ పెద్దగా ఉన్న ప్రతి ఒక్కరిని చూసి వీళ్ళకి భయం ఉంటుంది. సో తెలియనప్పుడు అది ఇంకా లాంగ్ రన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. తెలిసి అంటే టీచర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే ఏదైతే ఎస్ఐ అవుతారో, లేకపోతే ఏదైతే కాంపిటేటివ్ చేసుకుని జాబ్కి వెళ్తారండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే టీచర్స్ ఉన్నారు, టీచర్స్ సైకాలజీ చదువుతారు, చైల్డ్ సైకాలజీ. అది ఎందుకు చదువుతారంటే మార్కుల కోసం మాత్రమే చదువుతారు. ఒకసారి జాబ్ వచ్చేసిన తర్వాత మన పిల్లలు ఎవరైతే 30 మెంబర్స్ ఉంటే ఆ పిల్లల మొహాన్ని చూస్తూ క్లాస్ చెప్పినప్పుడు ఎవడు డల్గా ఉన్నాడు, లేకపోతే ఎవడు ఈరోజు ఇబ్బంది పడుతున్నాడో రికగ్నైజ్ చేసి దాన్ని వాళ్ళు పాఠం చెప్పాలి. అలాగే ఈ సెక్సువల్ అసాల్ట్ జరిగినప్పుడు ఇతని సపోర్ట్గా వాళ్ళు టీచర్స్ ఉండాలి కదా. అంటే ఇతనికి ఏం సపోర్ట్ ఇస్తున్నారు టీచర్స్, లేకపోతే అంటే వీళ్ళకే ఎడ్యుకేషన్ లేనప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. దానితో వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా ఇబ్బంది పెట్టినా సరే ఇక హాస్టల్లోనే ఆ బాబు కానీ ఆ పాప ఉంటుంది కాబట్టి ఇతను నా మీద మళ్ళీ ఇబ్బంది పడతాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళు చెప్పరు. అప్పుడు పేరెంట్స్ ఈ పిల్లల తరపున ఎలాంటి భరోసా ఇవ్వాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి? అది ఫస్ట్ చెప్పినట్టు మీకు మీ పిల్లలకి కనుక స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది మీరు ఫౌండేషన్ ఏర్పరచుకోగలిగితే వాళ్ళు ఏం జరిగినా ఫస్ట్ వచ్చి మీతో కమ్యూనికేట్ చేస్తారు. ఆ కమ్యూనికేషన్ ఛానల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ అవ్వకుండా చూసుకోవడం ఒక పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. వాళ్ళు అడల్ట్ అయిపోయి వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు కొంత ఏజ్ వచ్చాక ఆపేయటం వేరు. అప్పటి వరకు మీరు ఎప్పుడూ కూడా పేరెంట్ ఏం చేయాలంటే
వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు వచ్చి మాట్లాడగలిగే ర్యాపో అనేది పిల్లలతో కంటిన్యూస్గా వాళ్ళు మాట్లాడతారా లేదా అనేది అనవసరం. మాట్లాడే స్కోప్ మాత్రం వాళ్ళకు ఉండేటట్టు మనం బిహేవ్ చేయాలి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ముందు ఇష్యూ కమ్యూనికేట్ అవుతుంది. అంటే ఆ పిల్లలకి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏమీ లేవా మేడం? 100కి డయల్ చేయొచ్చు, 1098 కూడా వర్క్ అవుతుంది. బట్ అంటే వాళ్ళు ఎంత తొందరగా రెస్పాండ్ అవుతారని నేను చెప్పలేను. బట్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది. బట్ హెల్ప్ లైన్ వచ్చి దొరికి వీటన్నిటికంటే కూడా ముందు పేరెంట్ వాళ్ళకి సైకలాజికల్ ఉన్నాము అన్న సపోర్ట్ ఇవ్వగలిగినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా ఫీల్ అవుతారనమాట. అట్లీస్ట్ వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు. ముందు మేము సేఫ్ స్పేస్లో ఉన్నాము అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో డెవలప్ అవుతుంది. అసాల్ట్ జరిగినప్పుడు వీళ్ళకి జరగలేదు, బట్ మాకు జరుగుతుందేమో అన్న ట్రామా పిల్లలకు ఉంటుందంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళని వీళ్ళతో ఎవరు చాట్ చేస్తున్నారు, వీళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారు అని ఆ మానిటర్ చేసేటప్పుడు ఏమైనా గిల్ట్కి ఏమైనా గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ పిల్లలు. అంటే నాకు అర్థం తల్లిదండ్రులు పిల్లల్ని మానిటరింగ్ మీన్స్ మా పిల్లలతో ఎవరెవరు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని ఒక దృష్టి పెట్టినప్పుడు వీళ్ళకి గిల్ట్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నైబర్స్కి కనుక అలాంటివి జరిగి ఉంటే నా మీద జరుగుతాయా అనే భయం ఒకటి. మా పేరెంట్స్ వీళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు మా పేరెంట్స్ నన్ను ఏమైనా అనుమానిస్తున్నారా అనే గిల్ట్ ఫీలింగ్ ఏమన్నా అయ్యి దాని ద్వారా ఏమైనా ట్రామాలకి విరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మీరు ఎలా మానిటర్ చేస్తున్నారు? మానిటరింగ్ కి మీరు ఇచ్చే డెఫినిషన్ ఏంటి? మానిటర్ అంటే ఒక జాగ్రత్తగా చూసుకోవడం. అంటే ఇప్పుడు మన పిల్లలతో ఎవరెవరు ఇట్లా చేస్తున్నారు, ఎవరెవరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీతో నిన్న ఎవరన్నా ఇలా తప్పుగా ప్రవర్తించారా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అది వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు? అంటే మనము కమ్యూనికేషన్ చేసే ప్రాసెస్లోనే, పిల్లలతో కమ్యూనికేషన్ చేసే ప్రాసెస్లోనే నిన్న మీతో ఎవరిని ఇలా ప్రవర్తించారా, మొన్న చూసావా 16 ఏళ్ళ అమ్మాయి అలా మన ఇంటి దగ్గర అలా అమ్మాయి గురైంది, మీరు చాటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఫోన్ పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరి జాగ్రత్తలు చెప్పినప్పుడు కూడా ఆ జాగ్రత్తలు చెప్పే ప్రాసెస్లో వాళ్ళు ఏమైనా గిల్ట్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇందాక చెప్పినట్టు మీరు ప్రశ్నలు అడగద్దు, అడ్వైస్ కూడా ఇవ్వద్దు. మీ టోన్ ఎప్పుడు కూడా ఇక్కడ ప్రతి బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ప్రతి ఇంటెన్షన్, మీ ప్రతిదీ కూడా ఎలా కమ్యూనికేట్ అవ్వాలంటే మీరు వాళ్ళ పట్ల శ్రద్ధతో చెప్తున్నారు అనేదే కమ్యూనికేట్ అవ్వాలి తప్ప మీరు వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళని మీరు ఏదో ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్నట్టుగా కమ్యూనికేట్ అయినప్పుడు అది రీచ్ అవ్వదు. వాళ్ళని మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇలా ఉంటుంది అనే విషయం మీరు షేర్ చేస్తున్నారు, అది ఒక కమ్యూనికేషన్లా జరగాలి తప్ప నీకు తెలీదు నేను చెప్తాను నువ్వు తెలుసుకో అన్నట్టుంటే అస్సలు రీచ్ అవ్వదు, పిల్లలు తీసుకోరు. అండ్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కూడా అప్రోచ్ ఫస్ట్ పేరెంట్స్ దగ్గర ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము అనేది ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి నేర్పించడానికి టీచింగ్ అనే మెథడ్ని ఎప్పుడూ వాడకండి. పేరెంటింగ్లో చాలా మెథడ్స్ ఉంటాయి, మీరు అనదర్ మెథడ్స్ మీద ఫోకస్ చేయండి. బేస్డ్ ఆన్ ఏజ్ మనం కేటగరైజ్ చేయాలన్నమాట. వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారు, కొన్ని ఏజ్లో ఏంటంటే చూపించి ఇట్లా అని జనరల్గా ఆ ఇష్యూ వైపు లీడ్ చేస్తూ మాట్లాడినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంతమందితో కొంత ఓపెన్ డిస్కషన్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. లేదా ఏదన్నా వాళ్ళు టీవీ చూస్తున్నారు, ఛానల్లో న్యూస్ కనిపించింది, అప్పుడు మీరు ఇనిషియేట్ తీసుకొని మాట్లాడచ్చు. అదేదో వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేస్తున్నట్టు కూర్చోబెట్టి ఇదేదో సెషన్ ఇస్తున్నట్టుగా మాట్లాడితే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు కోపం తెచ్చుకుంటారు. నన్ను ఏదో వీళ్ళు అనుమానిస్తున్నారు అన్నదే ఫస్ట్ థాట్ వస్తుంది. సో ప్రాపర్ ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎలాంటి టోన్ మీరు వాడుతున్నారు కమ్యూనికేట్ చేసేటప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ చెప్పింది మీరు స్టేబుల్గా ఉండాలి. అందుకే చెప్పాను బ్యాలెన్స్డ్గా పేరెంట్స్ బిహేవ్ చేయకపోతే అస్సలు కమ్యూనికేట్ అవ్వదు. పేరెంట్స్ ఎప్పుడూ కూడా ప్రాపర్ మీ బిహేవియర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన నెగిటివ్ ఎమోషన్ కమ్యూనికేట్ అవ్వకుండా చూసుకోవాలి. మీరు స్టేబుల్గా ఉండాలి, అప్పుడే అది రీచ్ అవుతుంది. నాకు నేను అలా అనట్లేదు, మీరు నాన్ జడ్జిమెంటల్గా వినాలి. ఫస్ట్ విన్న తర్వాత ఓకే నీకు ఇట్లా జరిగింది, నేను దీన్ని నమ్ముతున్నాను. ఒక్కొక్కసారి వాళ్ళు తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు.
బట్ అక్కడ వాళ్ళు ఫీల్ అయిన ఫీలింగ్ మాత్రం నిజం. వాళ్ళకి ఒక డిస్కంఫర్ట్ కలిగింది, అందుకే వచ్చి మీకు కమ్యూనికేట్ చేశారు. ఆ ఫీలింగ్ మీరు వ్యాలిడేట్ చేయాలన్నమాట. దానికి నేను విలువిస్తున్నాను, నువ్వు ఇలా అనిపించింది, నీకు బాధ కలిగింది, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, నువ్వు నాతో ఉన్నావు, ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉన్నావు అన్నది మనం కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళు సెక్యూర్ ఫీల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.